నమస్కారం. ఎన్ఐ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. నాంపల్లి అగ్ని ప్రమాదంలో 5 మృతదేహాలు గుర్తింపు. 20 గంటలకు పైగా కొనసాగుతున్న సహాయక చర్యలు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు. ఫిబ్రవరి 14న శాసనసభలో రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. పంజాగుట్ట కాలేజీలో డ్రగ్స్ కలకలం. డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ 5 విద్యార్థులు. బంగ్లాదేశ్లో కొనసాగుతున్న మతోన్మాదం. హిందూ యువకుడు సజీవ దహనం. తిరుమలలో అంగరంగ వైభవంగా రథసప్తమి వేడుకలు. సప్త వాహనాలపై దర్శనమిస్తున్న మలయప్ప స్వామి. ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ నాంపల్లిలోని ఫర్నిచర్ షాప్లో శనివారం సంభవించిన అగ్ని ప్రమాదం అంతులేని విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో భవనంలో చిక్కుకున్న 6గురిలో 5 విగత జీవులుగా కనిపించారు. నిర్విరామంగా 22 గంటలకు పైగా సాగించిన రెస్క్యూ ఆపరేషన్లో ఆదివారం ఉదయం 5 మృతదేహాలను అధికారులు గుర్తించారు. మృతులు ప్రవీణ్, అఖిల్, బేబీ, ఇంతియాజ్, హబీబ్ మృతదేహాలను గుర్తించారు. డెడ్ బాడీలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మంటల్లో చిక్కుకుపోయిన మరో వ్యక్తి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. మృతులంతా సెల్లార్లో చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బిల్డింగ్లో మొత్తం 6 ఉన్నట్లు స్థానికులు చెప్పారు. ప్రమాదం సంభవించిన భవనం దృఢత్వంపై అనుమానాలు రేకెత్తున్నాయి. నిన్నటి నుంచి ఏకధాటిగా మంటలు ఎగసిపడగా దట్టమైన పొగ, వేడి సెగ ఇప్పటికీ తగులుతోంది. దీంతో 4 అంతస్తులు కలిగిన ఈ భవనం పటిష్టపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జేఎన్టీయూ ఇంజనీరింగ్ బృందం ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకుంది. ఈ బృందం బిల్డింగ్ను తనిఖీ చేసి నివేదిక ఇవ్వనుంది. ఈ నివేదిక ఆధారంగా భవనం విషయంలో అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు హైడ్రా, పోలీసులు, ఫైర్ సిబ్బంది సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టారు. మొత్తం 9 విభాగాల అధికారుల సమన్వయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ठीक है बाद में फोन करूंगा अपने ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాల ముహూర్తం ఫిక్స్ అయింది. ఫిబ్రవరి 14వ తేదీన రాష్ట్ర వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. ఈ సమావేశాలను సుమారు 18 నుంచి 21 పనిదినాల పాటు సుదీర్ఘంగా నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలు, సూపర్ 6 పథకాల అమలుకు అవసరమైన నిధుల కేటాయింపుల లక్ష్యంగా ఈ బడ్జెట్ ఉండబోతోంది. కాగా ఈ బడ్జెట్ సమావేశాల తొలి రోజున ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన వెంటనే శాసనసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ BSC సమావేశం కానుంది. ఈ కమిటీ సమావేశంలోనే బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీతో పాటు అసెంబ్లీ పనిదినాలు, చర్చించాల్సిన ప్రధాన అంశాలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. అమరావతి రాజధాని పనులు, పోలవరం ప్రాజెక్టు వంటి కీలక అంశాలపై ఈ సమావేశాల్లో ప్రభుత్వం వివరణించే అవకాశం ఉంది. నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు రాము గత కొంతకాలంగా అండర్ ట్రయల్ ఖైదీలుగా జైల్లో ఉన్నారు.
వారికి బెయిల్ మంజూరు కావడంతో శుక్రవారం జైలు నుంచి విడుదలయ్యారు. ఇదిలా ఉండగా తాజాగా వారిపై మరో కేసును పోలీసులు నమోదు చేశారు. ఇటీవల జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చిన జోగి సోదరులు భారీ ర్యాలీగా ఇంటికి బయలుదేరారు. ఎటువంటి అనుమతులు లేకపోయినప్పటికీ భారీ వాహనాలతో ర్యాలీగా రహదారులపై హల్చల్ చేశారు. శుక్రవారం వారు నిర్వహించిన ర్యాలీ కారణంగా విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అంతేకాకుండా ర్యాలీలో టపాసులను కాల్చడం వల్ల ఇతర ప్రయాణికులు స్థానికులు ఇబ్బందులు పడ్డారు. అంతేకాకుండా వైసీపీ కార్యకర్తలు డీజే పెట్టేందుకు ప్రయత్నించారు. వారిని నియంత్రించే ప్రయత్నం చేసినప్పటికీ సాధ్యపడలేదని పోలీసులు పేర్కొంటున్నారు. ఈ విషయమే కానిస్టేబుల్ ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు జోగి సోదరులపై బిఎన్ఎస్ 126(2) 292 రెడ్ విత్ 19(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎక్కడికి దేనికి తెలియాలి కదా మాకు తెలియాలి కదా మీరు దేనికి వచ్చారు, దేనికి తీసుకెళ్తున్నారు, కనీసం ఒక నోటీస్ కూడా లేకుండా తీసుకొచ్చేసి రెండంటే ఎంత దూరం మాట్లాడవా? వెళ్దాం మనం కూడా ఎవరికైనా నోటీసులు ఇచ్చారు. నోటీస్ ఇచ్చారు. లోపలికి వెళ్ళి నోటీస్ ఇచ్చారు. డిఎస్పీ గారు ఇచ్చారు. అక్రమ కేసులకి భయపడింది లేదు. పోలీసులకి పూర్తిగా సహకరిస్తాం. ఎన్ని నెలలు ఎస్ఐ గారు అంటే సార్ రండి సార్, మీరు రండి, ఏం అవసరం లేదు, రండి మీరు. ఏంటండి బాబు శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవెల్లిలో రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. సూర్య జయంతిని పురస్కరించుకుని శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆలయ ప్రధాన అర్చకులు వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి మహాక్షీరాభిషేకాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి సమర్పించారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ ఆధ్యాత్మిక వేడుకలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ రెడ్డి దంపతులు కూడా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. రథసప్తం పురస్కరించుకుని భక్తులకు కల్పించిన ఏర్పాట్లు, దర్శన సౌకర్యాలను వారు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు దంపతులు, రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత, ఎంపీలు కలిసెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి తదితర ప్రముఖులు హాజరై ఆదిత్యుడి నిజరూప దర్శనం చేసుకున్నారు. ప్రముఖుల రాకతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది. పాలనా యంత్రాంగం తరపున జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ భక్తుల రద్దీని పర్యవేక్షించారు. అలాగే ఎమ్మెల్యేలు గోండు శంకర్, గురజాల జగన్మోహన్, మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోత్ బంగారాజు తదితరులు వేడుకల్లో భాగస్వాములయ్యారు. ఓవైపు సూర్య జయంతి, మరోవైపు ఆదివారం సెలవుదినం కావడంతో దేశం నలుమూల నుంచి భక్తులు అరసవెల్లికి పోటెత్తారు. రాత్రి 9 గంటల నుంచి క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులందరికీ ఆదిత్యుని కృపాకటాక్షాలు కలగాలని మంత్రులు ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
హైదరాబాద్ పంజాగుట్టలోని ఓ కాలేజీకి చెందిన విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు చిక్కడం కలకలం రేపింది. పంజాగుట్ట నాగార్జున సర్కిల్ పరిధిలో 5 విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 10 గ్రాముల MDMA డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు. నాగార్జున సర్కిల్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న 5 యువకులను గమనించిన పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో వారు డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారించగా 5 ఒకే కాలేజీకి చెందిన విద్యార్థులుగా పోలీసులు నిర్ధారించారు. డ్రగ్స్ను ఎక్కడి నుంచి సేకరించారు, ఎవరి ద్వారా సరఫరా జరుగుతుందనే కోణంలో పోలీసులు లోతైన విచారణ చేపట్టారు. ఈ ఘటనతో పంజాగుట్ట ప్రాంతంలో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది. కాలేజీ విద్యార్థుల్లో పెరుగుతున్న మాదక ద్రవ్యాల వినియోగంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు సేకరిస్తున్న పోలీసులు డ్రగ్స్ సరఫరా వెనుక ఉన్న నెట్వర్క్ను బయటపెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మేడ్చల్ జిల్లా అల్వాల్లో అర్ధరాత్రి పెను ప్రమాదం తప్పింది. HMT కాలనీలోని ఒక ప్రైవేట్ హాస్టల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంజీరా నగర్ హైటెన్షన్ రోడ్లో ఉన్న 9 ఎడ్యుకేషన్ హాస్టల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి 3 గంటల సమయంలో ఒక్కసారిగా ఏసీలు పేలిపోవడంతో మంటలు చెలరేగాయి. 4వ అంతస్తులో మొదలైన అగ్ని ప్రమాదం క్షణాల్లో 5వ అంతస్తుకు వ్యాపించింది. ఈ సమయంలో హాస్టల్లో సుమారు 120 మంది విద్యార్థులు నిద్రిస్తున్నారు. 5వ అంతస్తులోని గదిలో ఉన్న 20 మంది విద్యార్థులు 6 పొగ కారణంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బిల్డింగ్ మొత్తం గ్లాస్తో నిర్మించి ఉండడంతో పొగ బయటకు వెళ్లే దారిలేక విద్యార్థులు ఊపిరాడక గదిలోనే పడిపోయారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు. 4 అంబులెన్స్లు, ఒక ఫైర్ ఇంజిన్ సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. అపస్మారక స్థితిలో ఉన్న 6 ఫస్ట్ ఇయర్ విద్యార్థులను పోలీసులు తక్షణమే దగ్గరలోనే ఆసుపత్రికి తరలించారు. వీడియో ఇప్పుడు తీసుకోవాలి. ఒక్క నిమిషం, అందుకోసం అంటున్నా. ఓకే, థ్యాంక్ యూ. ఏం కాలే కదా, ఏమో తెలియదు. హాస్పిటల్ తెస్తుంది. నంద్యాల జిల్లా డోన్ రైల్వే పోలీస్ స్టేషన్లో ఇవాళ ఉదయం ఒక దురదృష్టకర సంఘటన చోటు చేసుకుంది. డ్యూటీ ముగించుకుని తిరిగి వచ్చిన ఒక హెడ్ కానిస్టేబుల్ తుపాకీ మిస్ఫైర్ కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన పోలీస్ శాఖలో తీవ్ర విషాదాన్ని నింపింది. కర్నూలు జిల్లా బెలగల్ గ్రామానికి చెందిన పెద్దయ్య డోన్ రైల్వే పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. శనివారం రాత్రి హుబ్లీ నుంచి విజయవాడ వెళ్లే రైల్లో భద్రతా డ్యూటీ ముగించుకుని ఆదివారం ఉదయం డోన్ స్టేషన్కు చేరుకున్నారు. డ్యూటీ ముగిసిన తర్వాత తన వద్ద ఉన్న సర్వీస్ రివాల్వర్ను స్టేషన్లో అప్పగించే క్రమంలో ప్రమాదవశాత్తు అది మిస్ఫైర్ అయింది. ప్రమాదంలో బుల్లెట్ నేరుగా పెద్దయ్య శరీరంలోకి దూసుకుపోవడంతో ఆయన తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు పెద్దయ్యకు భార్య, పిల్లలు ఉన్నారు. ఆయన మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.
బంగ్లాదేశ్లో మరో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ గ్యారేజ్లో నిద్రిస్తున్న హిందూ యువకుడిని సజీవ దహనం చేశారు. ఈ ఘటన నార్సింగ్ ప్రాంతంలో జరిగింది. శుక్రవారం రాత్రి ఓ గ్యారేజ్పై అల్లరి మొక్కలు దాడి చేశారు. షట్టర్ మూసివేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆ సమయంలో గ్యారేజ్లో నిద్రిస్తున్న చెంచల్ భౌమిక్ అనే యువకుడు సజీవ దహనమయ్యాడు. చెంచల్ చనిపోయాడు నిర్ధారించుకున్న తర్వాత అల్లరి మొక్క అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతుడికి తల్లి, 2 సోదరులు ఉన్నట్లు సమాచారం. వీరిలో ఒకరు దివ్యాంగుడు. చెంచల్ తండ్రి చాలా కాలం క్రితం చనిపోయారు. ప్రస్తుతం చెంచల్ సంపాదనపైనే కుటుంబం మొత్తం ఆధారపడి ఉంది. అల్లరి మొక్క పథకం ప్రకారమే చెంచల్ని బంధించి హత్య చేశారని గ్యారేజ్ యజమాని తెలిపాడు. సంపాదించే పెద్ద దిక్కును కోల్పోయామంటూ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ఘటనపై బంగ్లాలోని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పసల బ్రిడ్జి వద్ద 2 కార్లు ఢీకొన్నాయి. హైదరాబాద్ నుంచి మేడారం జాతరకు భక్తులు వెళ్తున్నారు. ఈ క్రమంలో బ్రిడ్జి వద్ద ఒక్కసారిగా ఒక కారును మరో కారు ఢీకొట్టింది. మేడారం వైపుగా వెళ్తున్న మంత్రి సీతక్క గమనించి కాన్వాయ్ ఆపి క్షతగాత్రులను పరామర్శించారు. వారిని సురక్షితంగా వారి స్వస్థలాలకు వెళ్లి ఏర్పాటు చేయాలని పోలీసులకు సూచించారు. మరి వీటిని ఏమైనా సెట్ చేయాలి కదా, వాళ్ళకి ఏదైనా అరేంజ్ చేసి వెళ్ళిపోతారు. అయిందా దర్శనం అయింది. అరవింద్ కామారము అయితే వీళ్ళు వేరు. సరే ఏదైనా వెహికల్ 2 పంపించండి వీళ్ళను. హలో చేయించు. ఓకే తొందరగా సుప్రీం. తిరుమలలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే మలయప్ప స్వామివారి ఊరేగింపును ప్రారంభించారు. వేలాదిగా తరలివస్తున్న భక్తజనుల మధ్య స్వామివారు రాజసంగా ఊరేగుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరగనున్న ఊరేగింపులో భాగంగా 7 విభిన్న వాహనాలపై స్వామివారు తిరుమాడ వీధుల్లో భక్తులను అనుగ్రహిస్తారు. రథసప్తం వేడుకల నేపథ్యంలో ఆలయ మహద్వారం నుంచి స్వామివారి సన్నిధి వరకు నానావిధ పుష్పపత్రాలతో అలంకరణ చేశారు. అందుకు సుమారు 10 టన్నుల పువ్వులను వినియోగించినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. అంతేకాకుండా తిరువీధుల్లో ఊరేగింపులకు సంబంధించి అన్ని ఏర్పాట్లను చేసినట్లు పేర్కొన్నారు. తెల్లవారుజామున 5:30 గంటలకు మలయప్ప స్వామివారు ఆలయం నుంచి వాహన మండపానికి చేరుకున్నారని, అక్కడ విశేష సమర్పణ అనంతరం సూర్యోదయానికి ముందే సర్కారు హారతితో వాహన సేవ ప్రారంభమైందని వెల్లడించారు. ఉప బ్రహ్మోత్సవాలుగా పిలిచే ఈ వేడుకల్లో భాగంగా ఒకే రోజు వ్యవధిలో 7 ప్రధాన వాహనాలపై ఊరేగుతారని అధికారులు వివరించారు. సూర్యప్రభ వాహన సేవతో మొదలై రాత్రి చంద్రప్రభ వాహన సేవతో వాహన సేవలు ముగుస్తాయని అధికారులు తెలిపారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలుమూరులో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటనలో అసలు నిజాలు బయటకొచ్చాయి. భార్య మాధురి వ్యవహారంపై అనుమానంతో ఇంటి దగ్గర ఉన్న సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు భర్త శివనాగరాజ్ ప్రయత్నం చేశాడు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే తన వ్యవహారం బయటపడుతుందని ఆమె ఒప్పుకోలేదు. దీంతో భర్తను అడ్డు తొలగించుకోవడానికి ప్రియుడితో కలిసి ప్లాన్ చేసింది. ఇక ప్రియుడు గోపి తన స్నేహితుడైన ఆర్ఎంపీ డాక్టర్తో కలిసి హత్యకు ప్లాన్ చేశాడు. సదరు ఆర్ఎంపీ డాక్టర్ తెచ్చిన నిద్రమాత్రలను భార్య మాధురి బిర్యానీలో కలిపి భర్త శివనాగరాజ్కి ఇచ్చింది. అనంతరం అతన్ని ప్రియుడి సాయంతో హత్య చేసింది. ఇక ప్రియుడు గోపితో పాటు అతని స్నేహితుడు ఆర్ఎంపీ డాక్టర్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శివనాగరాజు హత్యపై మాధురి, గోపి, ఆర్ఎంపీలను విచారణ చేస్తున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.